1916లో స్థాపించబడ్డ బీటీ కళాశాల ఆ టైంలో రాయలసీమలోనే పెద్ద ఇన్స్టిట్యూషన్, రాయలసీమలోనే పేరు ప్రఖ్యాతి గాంచిన ఇన్స్టిట్యూషన్ అది. చాలా మంది చుట్టుపక్కల ఉండే ముఖ్యమంత్రులు కానీ చాలా మందిగా వచ్చి ఇక్కడ మదనపల్లి బీటీ కళాశాల చదవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని అనివార్య కార్యాల వల్ల ప్రైవేటైజేషన్, ప్రైవేట్ కాలేజీలు ఇది పడి ఏమైందంటే పూర్వ వైభవాన్ని మనం బీటీ కళాశాల కోల్పోయింది. కోల్పోయిన దాని వల్ల చాలా మంది స్వచ్ఛంద సంస్థలు వీళ్ళు స్ట్రైక్లు చేసి దీన్ని గవర్నమెంట్ పరం చేయాలా అని చెప్పి వాలంటీర్ గా కష్టపడి ఒక సంవత్సరం స్ట్రైక్లు చేసి నిరాహార దీక్షలు చేసిన దాని వల్ల మన ప్రియతమ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు స్పందించి దానికి గవర్నమెంట్ వసంత చేయడం కూడా జరిగింది. దాని తర్వాత ఏమైందంటే మళ్ళా అది దాంతో సాలక మనోళ్ళు మళ్ళా ఫర్దర్ గా దానికి యూనివర్సిటీ చేయాలా, ఈ బీటీ కాలేజ్ మళ్ళీ యూనివర్సిటీ చేస్తే బాగుంటుందన్న అని చెప్పి ప్రపోజల్ చేసి చాలా మంది కోరినప్పుడు ఆయన కూడా దానికి స్పందించి ఆయన బుధస్కంధాల మీద ఫైల్స్ అన్ని తీసుకొని పోయి స్వచ్ఛంద సంస్థల సహకారంతో, ఇక్కడ అజిటేషన్ చేస్తుండే వాళ్ళ సహకారంతో, లోకల్ లీడర్స్ సహకారంతో ఈ ఫైల్స్ అన్ని తీసుకుని పోయి ఆయన ఏం చేశాడంటే దీనికి ప్రపోజల్స్ గవర్నమెంట్ లెవెల్లో పెట్టేసి ఈ రోజు ఆయన ఏం చేశాడంటే అసెంబ్లీలో కూడా దీనికి పెట్టించేసి కేబినెట్ జీవో కూడా రావడం జరిగింది. జీవో ఎంఎస్ నెంబర్ 9 జీవో కూడా తేవడం జరిగింది. ఇప్పుడు వచ్చేందులో దీంట్లో క్లియర్ కట్ గా ఏం రాశారంటే గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ప్రపోజల్ ఇన్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూ యూనివర్సిటీ. అంటే టోటల్ ప్రపోజల్ వచ్చి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసేసింది. ఇంకా ఏది కూడా ఒక్క రోజులో అయ్యే పని కాదు. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఒక్క రోజులో ఏది కూడా బిల్డప్ కాదు. దేనికి కూడా కొంచెం టైం పడుతుంది. ఈ రోజు అయిపోయింది అంటే ఈ రోజు యూనివర్సిటీ బోర్డు పెట్టేసి తెచ్చేయండి అనేది కాని పనులు. గవర్నమెంట్ యాక్సెప్ట్ అయిపోయింది. ఇది ఒక మైలురాయి. ఇది ఈ జీవో రావడం అనేది ఒక మైలురాయి. ఈ మైలురాయిని దేవుని వల్ల మిథున్ రెడ్డి అన్న కృపతో ఆయన సహకారంతో ఇప్పుడు ఏం చేసినామంటే మనం ఆ స్టేజ్ ను దాటేసి ఇప్పుడు ఫర్దర్ నెక్స్ట్ చిన్న ఉంటాయి. మాక్సిమం పెద్ద సబ్జెక్ట్ కానీ మనకి క్లియర్ అయిపోయిందంటే ఇంకా ఉండేది చిన్న సబ్జెక్ట్స్, అది కూడా అతి త్వరలో క్లియర్ అయిపోతాయి. ఖచ్చితంగా మనకు ఇది అతి దగ్గరలో మనము బీటీ కాలేజ్ను యానివర్సరీ యూనివర్సిటీగా చూడబోతున్నాం. ఇప్పుడు ఇన్ని స్టెప్లు తీసుకొని మన మిథున్ రెడ్డి గారన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో, లోకల్ లీడర్ సహకారంతో ఇన్ని చేస్తా ఉంటే ఈ అపోజిషన్ వల్ల అంటే ఏమంటే అపోజిషన్ వాళ్ళ పాత్ర వచ్చి మనం ఏదైనా రాంగ్ డైరెక్షన్ నడుస్తూ ఉంటే కరెక్ట్ డైరెక్షన్ నడిపించే బాధ్యత అపోజిషన్ వాళ్ళకు ఉంటుంది. ఇది అపోజిషన్ పాత్ర. ఇక్కడ మదనపల్లి అపోజిషన్ వల్ల ఆ పాత్ర పోసేయడంలా అబ్స్ట్రక్షన్ పాత్ర పోస్తూ ఉన్నారు. ఏదైనా జరుగుతూ ఉంటే ప్రతి దానికి అబ్స్ట్రక్షన్ చేయడము, ఇది అట్లా చేస్తున్నారు, ఇది ఇటు చేయడము, ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా తప్పుదావ పట్టించడము, ప్రజలకు రాంగ్ డైరెక్షన్ ఇవ్వడము, ఇటన్నీ చేస్తున్నారు. కానీ ఈ రోజు వాళ్ళు కూడా ఈరోజు జీవో రాలేదు, ఊరికే చేసేసినారని చెప్పారు. వాళ్ళ ముందుకు ఈ జీవో కూడా తెప్పించి వాళ్ళ ముందు పెరుస్తున్నాము. కాబట్టి వాళ్ళు కూడా ఇంకా రాబోయే దినాల్లో ఇది వచ్చి ఒక యూనివర్సిటీ అవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ సహకారం అందించాలా. మనం అందరూ కలిసి మదనపల్లి కోసం ఇంత చేశాము, మిత్రులన్న సహకారంతో ఇవన్నీ చేశాము. వాళ్ళంతా మనకు సహకరించి దీనికి ఒక మంచి యూనివర్సిటీగా చేసుకుంటే మన మదనపల్లి వాసులు కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కానీ గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివే భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఇదంతా సహకరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతాను. బీటీ కాలేజ్ అనేది మదనపల్లి సంస్కృతి ఒక నిదర్శనం. బీటీ కాలేజీ అనీ బెసెంట్ గారు హోమ్ రూల్ మూవ్మెంట్ లో ప్రఖ్యాతిగాంచిన హరీష్ వనిత ఒక మంచి థియాసఫికల్ సొసైటీ ఎడ్యుకేషన్ లో పెట్టాలని నిర్ణయించి మదనపల్లి ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ బీటీ కాలేజ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఎంతో మంది ప్రముఖులు లీడర్షిప్ ఉండే వాళ్ళు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, పెండే వెంకట సుబ్బయ్య గారు కానీ, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జి ఎస్వి భట్ గారు కానీ, వీళ్ళందరూ ఈ కాలేజ్ లో చదవడం జరిగింది. అంటే లీడర్షిప్ లో అయితేనేమి, ఫిలాసఫికల్ గా ఈ ప్రాంతంలో జిడ్డు కృష్ణమూర్తి గారు, జ్యుడిషియల్ గా ఎస్వి భట్ గారు, వీళ్ళందరూ కూడా లీడర్షిప్ లో పెండే వెంకట సుబ్బయ్య గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరికీ పుట్టినీళ్ళుగా ఉన్న ఈ బీటీ కాలేజీ ఈ రోజు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఇది యూనివర్సిటీ కావాలని చాలా ప్రయత్నం జరిగింది. పూర్తిగా మిథున్ రెడ్డి గారు దీన్ని బీటీ కాలేజ్ అంతా వైభవం ఉన్న బీటీ కాలేజీ చిన్నదేశకి వచ్చే పరిస్థితులు ఉంటే మొట్టమొదటి స్టెప్ గా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని తర్వాత దీన్ని యూనివర్సిటీగా చేస్తూ, ముఖ్యంగా మిథున్ రెడ్డి గారు మదనపల్లిని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఒక మొదటి మెట్టుగా మెడికల్ కాలేజీ, అదే విధంగా బీటీ కాలేజ్ యూనివర్సిటీ చేయడం, సెంటర్ స్కూల్స్ ఇక్కడ పెట్టడం వంటి కార్యాలను చేపడుతూ అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో తీసుకొచ్చడానికి జీవో తెచ్చినందుకు మేమందరం కూడా అతనికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇది యూనివర్సిటీ అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థులందరికీ కూడా మంచి విద్యను, నూతన విధానాలతో ఈ ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి చెందుతుని విశ్వసిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొట్టమొదటి కాలేజీగా ఎంతో మందికి విద్యను అందించి ఈరోజు గొప్ప పొజిషన్స్ లో ఉన్నారంటే ఆ అనీ బెసెంట్ ఇచ్చిన దీవెనలతో ఈ కాలేజీ చదువుకున్నారు.
ఎంతో మంది విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, అప్పట్లో దీన్ని ప్రభుత్వపరం చేయాలని చాలా వరకు ఆందోళన చేయడం కూడా జరిగింది. 2014, 2019 వరకు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. కానీ అప్పుడు ఎందుకో ఆలోచన రాలేదో తెలీదు. కానీ మొన్న మేము మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎంపీ మిథునన్న గారికి పాలాభిషేకం చేశాము. ఎందుకు చేశాము? మన మదనపల్లికి ఒక విద్యా సంస్థని యూనివర్సిటీగా తీసుకొస్తున్నారని, ఎంతోమంది విద్యార్థులకి జీవితం ఇస్తారని మనము దీంట్లో చేయడం, మాట ఇస్తే ఖచ్చితంగా దాంట్లో ఏదన్నా ఉంటేనే చేస్తారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మన ముఖ్యమంత్రి వాళ్ళు కావచ్చు, మన ఎంపీ మిథునన్న గారు కావచ్చు. అదేవిధంగా యూనివర్సిటీ చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని చేస్తారని వచ్చిన తర్వాత మేము ఏ కార్యక్రమం అయినా చేయడం జరిగింది. దానికి ప్రతిపక్షాలు ఏవేవో మాట్లాడారు, ఏవేవో చేశారు. కానీ ఈరోజు ఎప్పుడైతే మనకు 2006వ తేదీ మనకి వస్తే మేము 7వ తేదీ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు క్లియర్గా ప్రూఫ్స్తో సహా మీకు అందరికీ చూపిస్తున్నాము. ఎప్పుడు కానీ చెప్పితే చేస్తారు, చెప్తే మాత్రం 100% చేసే తీసే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని మేము మరొకసారి మేము ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. ఎందుకంటే ఈడ మేము గమనిస్తున్నాం, ఆ రోజు మన మిథునన్న ఎంతోమంది విద్యార్థి సంఘాలు ప్రభుత్వపరం చేయాలని కోరడం జరిగింది. ఏ రోజైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందో దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వపరం చేయడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగానే ఈరోజు చేసి చూపించాడు. దాన్ని ఇంకో స్టెప్ ముందుకు తీసుకుపోయి యూనివర్సిటీగా రూపుదిద్దామని చెప్పారు. అదే ప్రక్రియగా ఈరోజు మొదటి దిశకి చేరుకునేది. దీన్ని కంప్లీట్గా పూర్తి స్థాయి తీసుకొచ్చి యూనివర్సిటీగా రూపుదిద్దే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తారు. ఎంతోమంది విద్యార్థులకి ఇది పెద్ద ప్లాట్ఫామ్గా నిలబడబోతుంది. మనం మదనపల్లి చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో తీసుకొని తీర్చిదిద్దే యూనివర్సిటీగా నిలబడుతుందని కోరుకుంటూ, ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్న మన సీఎం జగన్మోహన్కి, ఎంపీ మిథునన్న గారికి ధన్యవాదాలు. రాయలసీమలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన కాలేజీ బీటీ కాలేజీ, విదేశీయ వనిత. ఈ ప్రాంతంలో అంతా కరువు కాటకాలతో కరువు తాండవిస్తున్న సమయంలో విద్య చాలా తక్కువగా ఉన్న ప్రాంతం, వ్యవసాయం పైన, వ్యవసాయ కూలీల పైన బతికే జీవితాలు. మరి విదేశీయ వనిత అయిన ఈ ప్రాంతంలో, ఈ వాతావరణానికి అని ఈ ప్రాంతంలో ఒక విద్యా సంస్థ తేవాలని మరి విదేశీ వనిత స్థాపించిన కాలేజీ. ఆ తర్వాత క్రమేణా రాయలసీమలోని మొట్టమొదటి కాలేజీగా పెద్దలు నరేష్ అన్న గారు చెప్పినట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ, మరి అదేవిధంగా జిడ్డు కృష్ణమూర్తి గారు కానీ, ఇలాంటి పెద్ద పెద్ద అన్ని రంగాల్లో ఉన్న వారంతా కూడా ఇక్కడే విద్య అభ్యసించారు. అదే కాకుండా ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు సైతం పెద్ద పెద్ద ఉన్నత స్థానంలో ఈరోజు ఉన్నారంటే మరి ఇక్కడ విద్యని అభ్యసించి ఈరోజు ఆ స్థానంలో ఉన్నారు. ఇలాంటి కాలేజ్ ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు మరి మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే అయిన మరి నరేష్ అన్న గారు కావచ్చు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇన్ఛార్జ్ అయిన నిసార్ అన్న కావచ్చు, కర్ములన్న కావచ్చు, నేను కావచ్చు, చాలామంది ఇక్కడున్న వాళ్ళంతా కూడా బీటీ కాలేజీలో మరి చదువుకున్న వాళ్ళని. మరి ఒకప్పుడు అడ్మిషన్ కావాలంటే, మేమున్నప్పుడు కూడా అడ్మిషన్ కావాలంటే పెద్ద పెద్ద రికమెండేషన్లు కావాలి, అంత డిమాండ్ ఉన్న కాలేజ్ మెరిట్ కింద. మరి అలాంటి కాలేజీ ఆ వైభవాన్ని కోల్పోతున్నది. 2014-19 ప్రతిపక్ష పార్టీ హోదాలో ఒక సందర్భంలో బీటీ కాలేజ్కి గౌరవ రాజంపేట సభ్యులు మిథున్ రెడ్డి అన్న గారు వచ్చినప్పుడు విద్యార్థి సంఘాలు, అనేక మంది విద్యార్థులు ఆ యొక్క బీటీ కాలేజ్ యొక్క వైభవాన్ని, గతంలో ఈ కాలేజీ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఎన్ని అడ్మిషన్స్ ఉన్నాయి, ఎన్ని వేల మంది ఇక్కడ చదువుతున్నారు, ఈ రోజు పరిస్థితి ఈ విధంగా అయిపోతుంది, మీరన్నా ఈ కాలేజీని కాపాడండి, గత వైభవాన్ని తేవడానికి మీరు సహాయం చేయండి అని అనేక మంది చెప్పినప్పుడు, అన్న మనం ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం, అయితే కూడా నేను పోరాడతాను ఈ కాలేజీ వైభవాన్ని. పేదల పెనిదేని ఈ కాలేజీ, మధ్యరేఖ కుటుంబం కింద ఉన్నవారు, మధ్యరేఖ కుటుంబాలు చదువుకున్న ఈ కాలేజీ, ఈ యొక్క కాలేజీని కాపాడడానికి శక్తివంచన లేకుండా నేను పోరాటం చేస్తానని ఆ రోజు మాటిచ్చి, అధికారంలో వచ్చిన వెంటనే ప్రతి క్షణము, ఎప్పుడైతే అధికారం వచ్చిందో మరుక్షణం నుంచే ఈ కాలేజీని కాపాడుకోవడానికి అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి కాలేజీని గవర్నమెంట్ పరం చేసుకోవడం కానీ, యూనివర్సిటీ తెచ్చుకోవడంలో మిథున్ రెడ్డి అన్న పాత్ర మరి ఎంతో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి 6వ తేదీ క్యాబినెట్ మీటింగ్లో ఏదైతే ఈ కాలేజీ యూనివర్సిటీ కావాలని మిథున్ రెడ్డి గారి సిఫారసు మేరకు హైయర్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్కి సిఫారసు చేసిన మిథున్ రెడ్డి సిఫారసు చేసిన దాన్ని క్షుణ్ణంగా వారు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. అంటే మిథున్ రెడ్డి గారి సిఫారసు మేరకు
మరి ప్రభుత్వానికి నివేదిక ఇస్తానే క్యాబినెట్లో దానికి ఆమోదం తెలుపుతూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. మరి కొందరు ప్రతిపక్ష పార్టీ నాయకులు మేమేదో పెద్దలు మా లీడర్లు కానీ మా నిసార్ అన్న కానీ మేమందరూ కూడా ఈ యొక్క మదనపల్లి ప్రాంతంలో ప్రజలంతా తప్పుదోవ పట్టిస్తున్నారు, తప్పుడు మాటలు చెప్తున్నారు, అసలు కానే కాలేదు అని వాళ్ళు కొన్ని పత్రికలో టీవీలో మేము చూసినాం. అంటే అంత పెద్ద నాయకుడు, ప్రజాదరణ ఉన్న వ్యక్తి, 2 పర్యాలు చదువుకున్న వ్యక్తి, విఘ్నత గల వ్యక్తి, సమస్య పట్ల అవగాహన గల వ్యక్తి, సమస్యని ఎప్పుడు కూడా సమస్యగా వదిలేయకుండా పరిష్కార మార్గం చూపించే వ్యక్తి మిథున్ రెడ్డి గారు. మరి అంత పెద్ద నాయకుడు మాకు చెప్తే మా నాయకులు అందరం కూడా మేము ఆ రోజు పాలాభిషేకం చేసాం. కానీ ఏమీ లేకనే చేశామని ప్రతిపక్ష పార్టీ నాయకులు టీవీలోన పేపర్లోన ఏదేదో మాట్లాడి ఈ రోజు మీరు ఏం సమాధానం చెప్పారు? అంటే ఏమీ లేకుండా మేము చేస్తామా? అంటే మదనపల్లి వాసులం కాదా? రేపు మళ్ళా మదనపల్లి పట్టణ ప్రజల నడిమిదలు మేము తిరగాల? ఎవరైనా ఒక చిన్న స్టూడెంట్, ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ నిలదీసి ఏమయ్యా మీరందరూ బీటీ కాలేజీలోకి వచ్చి ఇది మరి యూనివర్సిటీ కాకపోయినా అయిందని మీరు సంబరాలు చేశారని అడిగితే సమాధానం ఏం చెప్పాలి? అంటే జరిగింది కాబట్టి ఇక్కడేం నిసార్ అన్న ఒక చదువుకున్న వ్యక్తి కాదా? మరి నరేష్ కుమార్ రెడ్డి అన్న పట్టణ మున్సిపాలిటీ చైర్మన్, పెద్దల సభలకు కౌన్సిల్గా ఎమ్మెల్సీగా పోయిన వ్యక్తి. నేను కూడా ఆ కాలేజీలో 86-87 బీటీ కాలేజీ డే కాలేజీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి, విద్యార్థి నాయకుడిగా. నాతో పాటు ఇక్కడున్న అన్న పెద్ద కమ్యూనిస్ట్ పార్టీలో కనుమూల మా సీనియర్. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అన్న డిగ్రీలో ఎన్నో ఉద్యమాలు చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా. అంటే ఆ కాలేజీ పట్ల సంపూర్ణంగా అవగాహన ఉన్నవారు. మరి ఆ కాలేజీ గత వైపు మేము తెలిసిన వాళ్ళం. మరి మేమంతా కూడా తప్పుడు మాటలు చెప్తామా? ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు? మిథున్ రెడ్డి అని ఏదన్నా చెప్తే చేస్తేనే చెప్తాడు, అదేవిధంగా చేసి చూపించిన వ్యక్తి. కాబట్టి మీరందరికీ చెప్తాం మేము ప్రతిపక్ష పార్టీ, మీరు చేయరు. మీకు ఏదో ఎప్పుడైనా అవకాశం మీకు ప్రజలు ఇచ్చినప్పుడు డెవలప్మెంట్ గురించి కానీ, ఒక ఏదైనా వ్యవసాయం కావచ్చు, అదేవిధంగా విద్యాపరంగా కావచ్చు, మరి వైద్యపరంగా కావచ్చు, ప్రజలకు నిజంగా మధ్యరేఖ కుటుంబాల పేద ప్రజలకు ఏది కావాలో ఈ నియోజకవర్గంలో అది మీరు చేయరు. చేసే వాళ్ళని చేయనీరు. మీరు ఎన్ని ఆటంకాలు వేసినా కూడా అభివృద్ధి విషయంలో మిథున్ రెడ్డి అన్న రాజంపేట ఎంపీగా వచ్చినప్పటి నుంచి, మరి 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుపతి నుంచి మదనపల్లికి 4 లైన్ కావచ్చు, శాంతిపురంలో మెడికల్ కాలేజ్ కావచ్చు 96 ఎకరాల్లో, అదేవిధంగా వాటర్ పైన ఈ యొక్క 30 సంవత్సరాలు ఒకవేళ వర్షాలు పడకపోయినా తాగునీరుకి కానీ సాగునీరుకి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తతో మరి తాగునీరు కానీ సాగునీరు పైన కావచ్చు, ఇవి అనేక మరి ఇలాంటివి అనేక మరి అభివృద్ధి కార్యక్రమంలో మిథున్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి ముందరుంటారు. ఆయన అడుగుజాడల్లో మేమందరం కూడా నడుచుకుంటాం. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు యథార్థాలు తెలుసుకొని పోండి, లేదంటే ప్రజలు మీరు క్షమించరు. ఇప్పుడు ఆ రోజు ఈ రోజు ప్రజలు చూస్తారు టీవీలో కానీ పేపర్లో కానీ. ఇప్పుడు ఎవిడెన్స్తో పాటు క్యాబినెట్ నిర్ణయంతో పాటు క్యాబినెట్ నిర్ణయం అయినాక జీవోతో పాటు ఆర్డర్ కాపీతో పాటు చూపిస్తాను. మీరు ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఎక్కడైనా ఈ చౌకబార విమర్శలు ఇచ్చేసుకొని మరి అభివృద్ధి చేసే వాళ్ళని ఇంకా మీరు చూసి హర్షించాలి. కానీ ఈ విధంగా చేస్తే సమాజంలో మీకు ఉన్న గౌరవం కూడా ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.